ఎపిసోడ్ లో చమక్ కనిపించే చంద్ర ఇప్పుడు మన ముందుకు రాబోతున్నాడు. ఈ టైంలో ఫోన్ ఎవరు? హలో సార్, ఎమ్మెల్యే గారు నమస్కారం సార్. ఏంటి సార్ ఈ రోజు మీ బొమ్మర్ది ఇంటర్వ్యూకి వస్తున్నారా? ఇంకా వదిలేండి సార్, ఈ జాబ్ మీ బొమ్మర్దికే. ఏదో ఫార్మాలిటీ కోసం చిన్న చిన్న క్వశ్చన్లు ఉంటాయి సార్. ఈ జాబ్ మాత్రం మీ బొమ్మర్దికే వచ్చేటట్టు ఎమ్మెల్యే మన చేతులు ఉన్నాడు రా బాయ్, నువ్వు పైసలు రెడీ చేసుకో, నేను పని చేసి పెడతా కదా. अरे చెప్పినా కదా भाई, टेंशन नहीं लेने का, मैं हूं ना एमएलए सब मेरे हाथ में. इंटरव्यू అయిపోయినాక నీకు మళ్ళీ కాల్ చేస్తా. ఇప్పుడు ఏంది? ఏం లేదు సార్, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను సార్, దానికి సరైన సమాధానం చెప్పారనుకోండి ఈ జాబ్ మీకే సార్. అడుక్కోగా సార్, అడగండి. అరే గదే తమ్మి, దిమాగ్ ఖరాబ్ చేయకు, అడుగు. నువ్వెవరు సార్? ఇంటర్వ్యూ సార్. ఇంటర్వ్యూనా? టైం ఎంత అవుతుంది? టైం ఎంత అవుతుంది? కూర్చో. ప్రతి వాడు ఇంటర్వ్యూకి రావడమే సార్. మీ ఫస్ట్ క్వశ్చన్ సార్, పంచ పాండవులు ఎంత మంది? నేను చెప్తాను సార్. నీకు జాబ్ కావాలా క్వశ్చన్ కావాలా? జాబ్. మూసుకొని కూర్చో. పంచ పాండవులు? అవును సార్. వాళ్ళెవరు? ఇది ఎన్ని సార్? 1, ఇది సార్ 2, ఇది సార్ 3, ఇది సార్ 4. ఇది పంచ పాండవులు. అది గురించి చెప్పేశాడు. నువ్వు చెప్పు. కౌరవులు ఎంత మంది? 100 మంది సార్. వాళ్ళ ఊర్లేంటి, వాళ్ళ పేర్లేంటి? 1 2 3 టైం అయిపోయింది. మన ప్రపంచాన్నే గడగడలాడించిన టెర్రరిస్ట్ ఎవరు? నేను చెప్తాను సార్. నీకు జాబ్ కావాలా క్వశ్చన్ కావాలా? జాబ్. మూసుకొని కూర్చో సార్. ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్ట్ ఎవరు? ప్రపంచాన్ని గడగడలాడించిండు. అవును సార్. ఈ మధ్య టీవీలో కూడా 50% చెప్పండి. 50% చెప్పండి సార్. ఆయన ఘట్టం కూడా ఉంటుంది. 75% చెప్పండి. చంద్రబాబు నాయుడు. అడిగినందుకు నాకు, చెప్పినందుకు మీకు ఇద్దరిని బొక్కలో పెడతారు సార్. అతని పేరు ముందు ఓసామా బిల్లాడే. చెప్పేసి నువ్వు చెప్పు సార్. నాగేంద్ర బాబు గారి తండ్రి పేరేంటి? కొనిదేల వెంకట్రావు. ఆయన తాత పేరేంటి? మనిషికి ముక్కు ఏ ప్రాంతంలో ఉంటుంది? ముక్కు. అవును సార్. మనిషికి? అవును సార్. మనిషికి ముక్కు దగ్గరలో ఉన్నా సార్. దగ్గరకు వచ్చారు సార్. దగ్గరకు వచ్చారు సార్. దూరం వెళ్ళిపోయారు సార్. ముక్కు ఎన్నో ఉంటుంది? మనిషి నోట్లో ఎన్ని పళ్ళు ఉంటాయి? 32 సార్. మనిషి తల మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయి? 1 2 కంగ్రాట్స్ సార్, ఈ జాబ్ మీకు వచ్చేసింది సార్. సార్ జాబ్ లో ఎప్పుడు జాయిన్ అవుతారు సార్? నేను జాయిన్ అవడేంద్రా బాయ్. మరి ఈ జాబ్ ఎవరు చేస్తారు సార్? మా పనోడు వచ్చి జాయిన్ అవుతాడు. కంగ్రాట్స్ సార్ జాబ్ వచ్చినందుకు. మీ పేరు సార్? మిరపకాయల యాదగిరి. మిరపకాయల యాదగిరి. మిరపకాయ సార్ ముందు పెట్టారు, వెనుక పెడతాం అంటుంది కదా తమ్మి. అరే ఎమ్మెల్యే మన చేతులు ఉన్నాడు రా బాయ్, నువ్వు చూసుకో. బావా ఇక్కడ నీ ఎమ్మెల్యే రికమెండేషన్ ఏం పనిచేయట్లేదు. వీడు జాబ్ ఎవడికో ఇచ్చేసాడు. అంటే ఎమ్మెల్యే బాంబర్ది? ఎమ్మెల్యే పనిపడుతు నేను. మరి వాడెవడు? ఆడెవడో మిరపకాయలు యాదగిరంట. నీకు నాకు పెట్టాడుగా బాగా మిరపకాయ. నాగబాబు గారు. చంద్ర అదరగొట్టే చంద్ర, ఎక్కువ ఇలాంటి అప్పుడప్పుడు కావాలంటే చూద్దాం. ఒకతను వాళ్ళ నాన్న పేరు మీద ఒక సినిమా థియేటర్ కట్టించాడు. వాళ్ళ నాన్న పేరు సుబ్బారావు, వాళ్ళ ఇంటి పేరు పంచే. సుబ్బారావు పంచే థియేటర్ పేరు. ఆ థియేటర్ లో సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి. ఒక రిక్షా నడిపేవాడు ఆ సినిమాలని ఎలా పబ్లిసిటీ చేస్తున్నాడో చూద్దాం. నేడే చూడండి సుబ్బారావు పంచెలో నిప్పు రవ్వ. నేడే చూడండి సుబ్బారావు పంచెలో చీమల దండు. నేడే చూడండి సుబ్బారావు పంచెలో వసంతం. నేడే చూడండి సుబ్బారావు పంచెలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. నేడే చూడండి సుబ్బారావు పంచెలో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ.
ఒకడు ముగ్గురు భార్యలను పెళ్లి చేసుకున్నాడండి. ఆ ముగ్గురిని చంపేశాడు. ఫుల్ తాగేస్తున్నాడండి. కోర్టులో ఎలా జరుగుతుంది? ఆర్డర్ ఆర్డర్, ముద్దాయిని ప్రవేశపెట్టండి. నాకు ఈరోజు కోర్టులో ఆర్డర్ ఆర్డర్. సరే ఇవన్నీ తర్వాత పక్కన పెడితే ముందు ఒకటే భార్యను తెలిసి ఒకటే స్త్రీ పెళ్లి చేసుకోవాలి కదా, ముగ్గురు ఎందుకు చేసుకున్నాం? ప్రతి పురుషుడు విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందంట. నిజమేనా? మరి ఒక్క స్త్రీ ఉంటే అన్ని విజయాలు ఉంటే, ముగ్గురు స్త్రీలు ఉంటే ఎన్ని విజయాలు ఉంటాయి? కానీ ఆ ముగ్గురిని అతి దారుణంగా చంపావు. అందులో మొదటి భార్యను ఎందుకు చంపావు? నా మొదటి భార్య నా దగ్గరకు వచ్చి, ఏమండి నేను మీ చేతిలో పుణ్యస్త్రీగా పోవాలండి అని కోరి ఒక బాధ్యత భర్తగా నా భార్యని పుణ్యశ్రీ పంపించేసాను. ఇది తప్ప రెండో భార్య ఎందుకు చంపావు? వేద మంత్ర సాక్షిగా 3 ముళ్ళేస్తే దాన్ని పెళ్లి అన్నారు, వివాహం అన్నారు, మ్యారేజ్ అన్నారు. అటువంటి నా భార్యకి ప్రేమగా బెడ్రూమ్ లో ఒకే ఒక ముడి గట్టిగా వేస్తే ఉరి అంటారు. ఓకే మా, మరి మూడో భార్య నేను చంపావు? నేను చంపాను, అదే వచ్చింది. ఈ నా కొడుకు ఎట్లా ఇద్దరు చంపాడు, ఏదో నన్ను చంపాడు, అదే ఇండియన్ డబ్బా అది వచ్చింది. కాబట్టి ఆ డబ్బా మాత్రం నేను కొనిచ్చేవాడు. దట్స్ ఆల్. జనరల్ గా మనకి చాలా మంది గెస్టర్స్ గానీ హెడ్ నాడింగ్స్ గానీ ఏమన్నా ఉంటే మనకి వాళ్ళ ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. అయితే మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేని హెడ్ నాడింగ్ ఒకటి ఉందండి. సరదాగా చెప్పుకోవాలంటే మనం చాలా పెళ్లిళ్ళకి వెళ్తూ ఉంటాం. పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు జనరల్ గా మనం డోలు సన్నాయి చూస్తుంటాం కదా, పెళ్లి అవుతూ ఉంటది. అంటే డోలు వాడు ఎందుకంటే పెళ్లి చేసుకోరా కదా, నాశనం అయిపోతావు, పెళ్లి వద్దురా ప్లీజ్ వద్దురా వద్దురా అని చెప్తూనే ఉంటాడు. లాస్ట్ ముహూర్తం దగ్గర పడిపోద్ది, కట్టేస్తుంటాడు డోలోడికి సన్నాయి. నా మాట అంటే అయిపోయింది, ప్రమాదం జరిగిపోయింది. ఆ విషయం తాళి కట్టినోడికి ఎప్పుడు అర్థం అవుద్దంటే ఆడికి 80 ఏళ్ళు వచ్చాక అర్థం అవుద్ది. ఆడి ఇంకో పెళ్లికి వెళ్ళి ఇంకో పెళ్లి కొడుకు చెప్తుంటాడు అక్కడికి వెళ్ళి, వద్దురా నా మాట ఏంట్రా ప్లీజ్ రా రే అంటూ ఉంటాడు. కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు ఇద్దరు క్రికెట్ ఆడుకుంటున్నారు. క్రికెట్ ఆడుకుంటుంటే భర్త టప్మనాల బాల్ కొట్టాడు. బాల్ వెళ్ళి ఎదురుగా ఉన్న ఒక బూత్ బంగ్లాలో పడిపోయింది. బూత్ బంగ్లాలో పడిపోతే బాల్ తెద్దామని భర్త వెళ్ళిపోతుంది. భార్య ఆపినే వద్దండి అక్కడ దెయ్యాలు ఉంటాయి, అమ్మో దెయ్యాలు ఉంటాయి, చాలా దెయ్యాలు గీయాలేంటి, దెయ్యాలు ఏముండవు పద అని చెప్పి వెళ్తూ మెల్లిగా భయపడుతున్నారు ఇద్దరు. సరే దెయ్యాలు ఉన్నాయని వీళ్ళు అనుకుంటున్నారు. వెళ్ళంగానే అక్కడి నుంచి ఒకడు ఇలా చూస్తున్నాడు. ఏంటంటే అదొక ఫోటో. పక్క నుంచి చూడంగానే ఒక లేడీ వచ్చింది. ఏంటి ఇలా వచ్చారు? అదేంటి నా బాల్ పడిపోయింది తీసుకెళ్దామని వచ్చాను. నేనెవరో తెలుసా? ఎవరు? దెయ్యాన్ని. దెయ్యమా? ఏంటి నా బాల్ తీసుకెళ్ళిపోతాను. ఈ బాలే కాదు, నీకేం కావాలంటే అది ఇస్తాను. ఏం కావాలంటే అది ఇస్తారా? కాకపోతే ఒక చిన్న మ్యాటర్ ఉంది. ఏంటంటే ఈ రోజు రాత్రి నువ్వు నాతో అనగానే భార్య వెళ్ళండి ఈ ఒక్క రాత్రి ఎవరికి తెలుసు, అది కూడా దెయ్యం ఎవరికి తెలుస్తుందండి, ఓ ప్లీజ్ అనగానే సరే భార్య మాట కాదనకూడదని అయిపోయింది. అతను వజ్ర వైడూర్యాలు ఇస్తానని తెల్లారి ఆరైంది. లెగిస్తే పక్కన లేడీ అలా లేచింది. లేడీ చేసి ఆ చీర కొంగని ఇలా చదువుకుంటూ నీ వయసు ఎంత అనేది. 30 అండి అన్నాడు. ఇన్నేళ్ళు వచ్చినా నీకు అర్థం కాలేదు, ఇంకా దెయ్యాలు భూతాలు నమ్ముతావేంటి అని వెళ్ళిపోయింది. My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love you.